శ్రీరామ క్రియాజానం సాధకులందరికీ, యోగులకి, మాస్టర్లు అందరికి కూడా నమస్కారం. గుత్తి నుంచి ఒక ఆమె వచ్చారు మనకి, అదే మన వీడియోలు చూసి పరిచయం అయ్యారు. ఆమెకి అంటే వేరే ఒక ఆత్మ ఆమె చెప్పేదాన్ని బట్టి ఆమెలోకి ఇన్సెట్ అయిందని. ఆమెకేం చదువేం లేదు, వేరే ఆత్మ ఇన్సెట్ అయ్యి ఆమె దాంట్లో నుంచి చెబుతూ ఎక్కువ ధ్యానం, ఈ యొక్క ఎక్కువ సహస్రారంలోకి కుండల్ని పోవటం, ఆమెకి ఆజ్ఞా చక్రంలోకి కుండల్ని వచ్చి, అంటే ఆమెకి ఇంక వేరే గురువు ఎవరు లేరు, ఆమెలోనే ఆమె ఆ అది వచ్చినట్టుగా వేరే ఎవరో పిలిచినట్టు బయట నుంచి ఆమెకి వినపడుతుండేది. నేను వస్తుండా, నేను నీకు నీలో ఉంటా, నీతో ఉంటా అని అట్లా అంటున్నట్టు మొదట్లో అట్లా చెప్పింది. తర్వాత ఆమెకి ఇబ్బందిగా ఉండింది కొంత. అంటే ఇప్పుడు ఒక బాడీలో రెండు ఆత్మలు అంటే ఇన్కన్వీనియంట్ ఫీల్ అయ్యేది. అంటే ఆమె సిస్టంలో ఆమె ఏకోజామున లేచేది అర్ధరాత్రి. అట్లా అది ఇది విలీనం అయిపోయింది. ఇప్పుడు పూర్తి టైము ఇంకా ఆమెకేం తెలియదు. ఇప్పుడు ఆమె పరమాత్మ, ఒక పరమాత్మ, ఒక స్పిరిట్, మంచి ఆత్మస్థితిలో ఆమెలో కూడా ఇన్సెట్ అయిపోయింది. ఇప్పుడు కుండల్ని లేయటం, ఆమెకన్నీ ఇతర భాషలతో మ్యాటర్ రాయటం, రకరకాలుగా రాయటం, ధ్యానంలోకి వెళ్ళిపోవటం, అడుక్కడుక్కు సహస్రారంలోకి అంతర్ముఖం అవటం, ఈ ముద్రలు ఇవన్నీ ఆమెకి తెలియకుండానే అన్నీ వేసేస్తుంది. కవిత్వం పాడిన బాగానే స్పిరిచువల్గా ఉండే ఒక మంచి ఒక యోగీశ్వరాలుగా అట్లా తయారయ్యి ఆమెకయ్యి ఆమె అంతా లోపల లోపల చెప్పుకుంటే అట్ట జ్ఞానం బాగా, పదాలు అక్షరాలు ఆమె బాగానే ఉంది. అయితే మనకు పరిచయం అయినాక మనతో మాట్లాడుతూ అడుగుతా ఉన్నారు, ఏం స్వామి ఇట్లా మేము చాలా మంది స్వాముల కాడికి పోయినాం అంటే, అంటే గురువుల కాడికి కూడా లోపల చెబుతుంది, ఆడపో ఏడపో అంటే పోతూ ఉంటుంది. ఆమె అలా విధంగా గురువుల కాడికి పోవటం, వాళ్ళ భర్త తీసుకొని పోతాడు, ఒక ఇల్లు కూడా మంచిది కట్టుకున్నారంట, ఇంకా ఆర్థికంగా మామూలుగా నడుస్తూ ఉంది. సరే, అన్నిటికీ అన్ని ఈమె అడుగుతుంటే ఈమె మనసు అర్జునుడిలాగా, లోపల ఆత్మ కృష్ణుడిలాగా బోధ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన ఆత్మ మనకు పలకాల, మన ఆత్మబోధ మనకు వినపడాలి. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులైనప్పుడు మనకి ఆత్మతో అటాచ్మెంట్ ఉండాలి. అంటే అదే లోపల వస్తూ ఉంటుంది. అయితే ఈయనకి అదే ఇట్లా వచ్చి కలుసుకుంటాం స్వామి, మీ వీడియోలు చూసాము, మాకు బాగానే దాంట్లో అర్థమైంది, ఒకసారి వచ్చి వివరంగా కొంచెం తెలుసుకోవాలా, నేను కూడా అందరికి చెప్పాలా, జ్ఞానబోధ చేయాలని శ్రద్ధ ఉంది. ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను బయట చెప్పాలా అందరికీ, నేను జ్ఞానబోధ చేయాలని ఉంది. ఇప్పుడు నాకు కూడా ఉండింది కదా ఒక 3 ఏళ్ల కిందట, ఇప్పుడు పోయింది పూర్తిగా అది. అంటే ఆమెకి చాలా మంది స్వాములు గడిపితే వాళ్ళు కొంతమంది బ్రాహ్మిన్స్, వేద పండితుల్ని అట్లా ఇట్లా వస్తుంది, నాకు కవిత్వం వస్తుంది, నాకు ఇట్లా భాషలతో రాస్తుంది, యంత్రాలు వేస్తుంది అని అట్లా అడిగితే వాళ్ళు, నువ్వు బ్రాహ్మణువా, నీకు ఇవన్నీ ఎట్టొచ్చినాయి, ఎవరి గురువు, నువ్వు ఎట్ట చెప్తుండవు, చుట్టుపక్కల వాళ్ళు ఆ తత్వం తెలియదు కాబట్టి ఏదో ఇలాగే ఏదో దేవత వచ్చి చెప్తుందను పట్టించుకోరు, ఇతరులకు అర్థం కాదు. సరే, ఆమె చాలా మంది కాడికి పోయింది. ఆ, అక్కడ మఠం పోయింది, అక్కడ కాలడి పోయింది, కొన్ని చోట్ల. ఇక్కడ ఒకటి భైరవ కోన అని ఉంది, ఒక ప్లేసు, అడవి కొండ, ఒంగోలు కిందకు వస్తుంది, అది నెల్లూరు జిల్లా బార్డర్. అయితే ఆమె ఆడ ఇంతకుముందు ఏడున్నాను కదా, నేను ఇక్కడ తిరిగినానని అట్లా మంచి ఋషి తత్వంలో, ధ్యానంలో ఉంటూ ఆమె వచ్చింది మన దగ్గరికి. సరే, ఆమె అంతా చెప్పింది, ఆమె హిస్టరీ అంతా. ఆమె మంచి ఆధ్యాత్మికంగా, అంటే ఆమె భాషలో, ఇప్పుడు ఆమె చదువుకోలేదు కదా, ఇప్పుడు ఆమె భాషలో ఆమె ఉంటుంది. అయితే ఇది ఎట్లుంటుంది, ఇప్పుడు నేను డిగ్రీ చదివా, ఐటీ చేశా, డబుల్ డిగ్రీ చేసిన విఆర్సీలో నెల్లూరులో. కానీ నేను ఏడు నుంచి 86లో 85లో కడపకు పోయినాక
ఈ ధ్యానంలోకి పోయినాక నాకు కడప భాష కొంచెం టచ్ అయింది. కానీ వాళ్ళు అక్కడ మీ నెల్లూరు అని అడిగేవాళ్ళు. తర్వాత నేను కొంతకాలం ఆయన ఏడకి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీది కడప అనేవాళ్ళు. అంటే ఆ కొన్ని పదాలు కొంచెం చిన్న చిన్న పదాలు అవి మనకి వస్తాయి ఎక్కడున్నా. నాకు అంతర్ముఖంగానే ఉంది కదా 85 నుంచి కుండలిని లేచినాక. ఆ మనసు పోయింది కదా, తగ్గిపోయింది కదా, శ్వాస తగ్గింది కదా, తక్కువ శ్వాసలు ఆడినందువల్ల. ఆ తక్కువ శ్వాస ఆడినందువల్ల అప్పుడు ఎక్కువ ప్రాణాయామం కంటిన్యూగా చేసేవాడిని కాదు మొదట్లో. తర్వాత చేశా. యజ్ఞాలు యాగాలు చేసినందువల్ల బిగబట్టి మంత్రాలు గంటలు గంటలు 3 గంటలు తక్కువ యజ్ఞం చేస్తే అప్పట్లో. అట్లా ఉపన్యాసం అట్లా కాలేజీలో మళ్ళీ వాళ్ళకి టీచింగ్ చేయాలి రోజు 2 గంటలు. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ ఇతరులకు చెప్పడం ధ్యానం గురించి ఎక్కువ మన ఎనర్జీ అంతా లాస్. మనం ఇతరులతో మాట్లాడుతున్నామంటే మన ఎనర్జీ పోతుంది. అందులో ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు, మౌనంలో ఉండాలి. కానీ ప్రాణాయామం ఎక్కువ చేయాలి. ప్రాణాయామం చేస్తే ఎనర్జీ పుంజుకుంటుంది. అట్లా ఋషులు అడవులు ఎందుకున్నారంటే ఈ సంసారం వీళ్ళతో ఎవరితో కనెక్షన్ లేకుండా ప్రశాంతంగా చెట్లలో ఆక్సిజన్ లెవెల్లో బాగుంటుంది. నది ఒడ్డున ఏడన్నా ధ్యానం చేసుకుంటా ఉండేవాళ్ళు, మౌనంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు కూడా బంధుత్వం మీద శ్రద్ధ లేదు. బంధువులతో మాట్లాడాలని, బంధువులు గడిపోవాలని లేదు, స్నేహితులు లేదు. ఓన్లీ ఆధ్యాత్మికంగా శివబాంధువులే. ఎవరు ఈ ధ్యానంలో ఉంటారు, వాళ్ళే పరిచయాలు, వాళ్ళే వస్తుంటారు పోతుంటారు. సరే ఆశ్రమం పెట్టాం. పెట్టినప్పుడు నాకు కూడా నేను మాట్లాడేటప్పుడు చిన్న పసిబిడ్డలాగా నిదానంగా చెప్తా. ఎవరికన్నా ఆఫీసర్లతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా వాళ్ళు కొంతమంది నవ్వుకుంటారు. ఈయనేంది ఇట్ట మాట్లాడతాడు చిన్నంగా. చిన్న పిల్లోడు ఏం జరిగిందో జరిగినట్టు చెప్తాడు, చూసింది చూసినట్టు. ఆడ అబద్ధం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లౌకికంలో ఎక్కువ మాట్లాడుతుంటారు కాబట్టి షార్ట్ కట్లు చెప్పేసి కట్ చేస్తారు. మనం అటు కాదు, ఏదన్నా చెప్పాలనుకుంటే ఆడేం జరిగింది ఏదో చెప్పాలని పసిబిడ్డలాగా. ఇది చాలా తేడా ఉంటుంది మామూలు వాళ్ళకి మనకి, ధ్యానంలో యోగులకి నిదానంగా చెప్తాం. అది నేను చాలా చూసా. ఆ, ఎక్కువ జరిగింది జరిగినట్టు, చిన్న విషయం కూడా జరిగింది జరిగినట్టు చెప్పి అవతల వాళ్ళు బోరు కొట్టొచ్చు. ఈయనేందు సుత్తేస్తున్నాడు, ఈయనేందు సోది చెప్తున్నాడు అని కూడా అనుకుంటారు వాళ్ళు. కానీ ఈడ స్థితి ఏంది, ఈడ మనసు లేదు, ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ శ్వాస తగ్గినప్పుడు 3:30 పుట్టిన బిడ్డకి, చిన్న బిడ్డ అట్లా మాట్లాడతాడు. నేను అట్టే మాట్లాడతా. అట్లా చాలా మంది తెలిసిన వాళ్ళు నిదానంగా చెప్పు స్వామి నేను నిదానంగా వింటారు. కొంచెం మన విషయం తెలియని వాళ్ళు ఈ ధ్యానం సంగతి వాళ్ళు అంత నవ్వుకునేది ఇట్లా కూడా ఉంటుంది. ఈ భాష మాటలు కూడా రావు, సరిగ్గా వచ్చి రాని మాటల్లాగా ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ పరమాత్మ మాట్లాడేది, అక్కడ విగ్రహం మాట్లాడుతుంది. అక్కడ అమనస్క స్థితిలో ఉండే అవధూత, అవధూతలకు అవధూత. మా మేనమామ చెప్పాడు ఒకసారి, ఒక పెళ్లిలో ఒక ఆయన అడిగారు. అప్పుడు ఎర్ర సొక్క వేసుకునేవాడిని, వైట్ ప్యాంట్లు ఉన్నాయి అప్పుడు. అప్పుడు ఒక పెళ్లి పోతే మా బంధువుల్ని ఒక ఆయన అడిగారు, మా మేనమామ పక్కన ఉంటే. స్వామి అయిపోయాడంటే రంగయ్య స్వామి అయిపోయాడంటే అని. స్వామి కాదు మామ, గురువులకి గురువు ఆయన అని కమ్యూనిస్ట్ లీడర్ ఆయన. నేను ఆయనకు కూడా కుండలిని లేచింది. ఆయన మహాయోగి. పెళ్లి లేదు మా మేనమామకి. ఆయన మహాయోగి కింద. ఆయనకి కుండలిని లేచింది ఒకప్పుడు. పోయి 3 hours రాలా, సహస్రారంలో పోయి లేడు. మళ్ళీ వచ్చాడు. వాళ్ళ కూతురు, తమ్ముడు కూతురు పిలిస్తే బాబా బాబా అని మళ్ళీ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు, నేను ఎంతో ఆనందంలో ఉన్నాను, నేను ఎంతో స్థితిలో ఉన్నాను, నన్ను చెడగొట్టేశారు, కిందకు బయటకు తీసుకొచ్చేశారు అని బాధపడాడు. ఆయన కమ్యూనిస్టే. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా చెప్పేవాడు అన్ని వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ మతాన్ని. అట్లాంటి ఆయన ఆయన నేను ఆయన కొన్ని చెప్తుంటా ఎప్పుడన్నా. ఆయన ఇన్ని గురువులు గురువు అయ్యాడు ఈయన, ఆ అవధూతలకు అవధూత అని అన్నాడు ఆయనతో ఆ పెళ్లిలో మా ఒక చోట. అంటే ఆయన గుర్తించాడు, అంత జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆయన అన్ని పురాణాలు అన్ని అద్భుతంగా చెప్తాడు, ఇంగ్లీష్లో కూడా చెప్తాడు. ఆయన తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చెప్పేవారు. అంటే ఇప్పుడు లేరు, ఆయన పెద్ద ఆయన మేనమామ. అంత చాలా నిష్ఠాగరిష్ఠుడు. పెళ్లి లేదు, ఆయన ధర్మరాజుగా. అట్లా అందరూ జిల్లా స్థాయిలో వాళ్ళంతా వచ్చి ఆయన ఇంటికి వచ్చి కలిసిపోతారు. ఏదైనా తీర్పులు కూడా కరెక్ట్గా సుప్రీంకోర్టే అట్లా చెప్తాడు సిస్టమేటిక్గా.
అంటే ఇది గుర్తించిన వాళ్ళకే సాధ్యం. గుర్తించిన వాళ్ళు ఈ యోగ విద్యలో తక్కువ ఉంటారు ఈ స్థితి. ధ్యానం అందరూ చేస్తుంటారు. ధ్యానంలో శ్వాస లయమైనప్పుడే పిహెచ్డి. అప్పుడుగా ఖచ్చితంగా గురువు అవసరం, లేకపోతే ముందుకు పోలేరు. ప్రాణాయామం చేస్తుంటేనే మనం ఖచ్చితంగా ఉన్నత స్థితి పోతాం. అట్లా ఆమె పాపం దేవి గారు లోపల ఆమె మంచిగా ఆధ్యాత్మికంగా లోపల మంచి స్థితి ఎదిగినరు. ధ్యానం బాగా ఎప్పుడు అంతర్ముఖం అయిపోతుంది. గంట గంటకి 15 నిమిషాలు ఒకసారి లోపలికి పోతుంది. భర్త తోడుగా సహాయంగా ఉండడం. సరే ఆమె ఆర్థికంగా ఇట్టున్నాను స్వామి అని కూడా చెప్పింది, ఇబ్బందిగా ఉందని. అవన్నీ ఉండవమ్మా. యోగులకి డబ్బులు కోట్లు ఉంటే వాళ్ళు యోగం చేయరు. ఇప్పుడు మనం అంతా కూడా పెద్ద పెద్ద యోగులు. ఇప్పుడు మనం అంతా కూడా కొన్ని జన్మల్లో పెద్ద యోగీశ్వరులు అయితేనే ఈ జన్మలో ఇంత వచ్చింది. కలియుగంలో పొంగ పొంగ తగ్గిపోద్ది. ఆ, ఏది యోగ విద్య తగ్గదా వస్తుంది. అక్కడ ఎన్నో జన్మలు యోగం చేస్తే కానీ ఇప్పుడు మనకి ఈ విద్య అబ్బల. ఇప్పుడు మా గురువు అద్భుతంగా చెప్పాడు. రాష్ట్రం అంతా తిరిగి అందరికీ ఈ విద్య చెప్పాడని మనకు తెలిసిన తర్వాత, మనకి ఆయన రాసిన పుస్తకం, ఆయన చేత్తో గీసినది అంత చక్రాలు అవన్నీ కూడా ఆ బొమ్మ చూసినాక నేను అందరికి చెప్పడం మొదలుపెట్టిన. ఇంకా మనం దాచిపెట్టకూడదు అని. అట్లా ఇది ఆమెకి ఇప్పుడు శ్రద్ధ ఉంది, చెప్పాలా అందరికీ ఆత్మజ్ఞాన బోధ చేయాలని. ఆ దేవి గారికి ఉంది గుత్తి ఆమెకి. వాళ్ళ భర్త సహాయంగా ఉండడం. ఆయన వచ్చారు ఇద్దరు. సరే నేను ఆయనకు కూడా చెప్పా, నువ్వు పూర్వజన్మలో మీ ఇద్దరు స్నేహితులే, ఇద్దరు ఆత్మలే. నువ్వు భర్త పోస్ట్ ఇచ్చారు ఆమెకి, నీకు ఆమె ధ్యానం చేసుకుంటా మళ్ళీ ఆ స్థితిలో ఉంది కాబట్టి నువ్వు సహాయంగా ఉండాలా అని. అంటే ఏంది, నేను సంచులు మోసుకుంటున్నానా నేను? సంచులు కదా, నీకు భర్త పోస్ట్ ఇచ్చారు, అది గొప్పది. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఈశ్వరుడితో సమానం, ఆమె పరమేశ్వరి. నువ్వు ఆమెకి సేవ చేసేదే ఇంకా నీకు అదృష్టం. నువ్వేం ధ్యానం చేయబడలేదు. ఆమెతోటి ఉండి ఆమె ఎక్కడికైనా కావాల్సిన గురువుల కాడికో లేకపోతే ఆమె ఎక్కడికైనా కూడా పోవాలంటే నువ్వు సహాయంగా ఉండే నువ్వు జపం చెయ్యి. ఉపదేశం ఇచ్చిందంట ఆమె, నమశివాయ. నువ్వు జపం చెయ్యి బాగా, రోజు సాయంత్రం 1 గంట, ఉదయం 1 గంట. నీది నువ్వు కూడా సంపాదించుకో. అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. నీలో రజోగుణం ఉంది, అది పోద్ది. నేను అనేది ఉంది నీకు అని చెప్పా. సరే ఆమె కొన్ని ముద్రలు వేసింది. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుండే ఆమెకి ముద్రలు. ఆమె బాగా అట్లా డ్యాన్స్ వేస్తుందంట, బాగా కవిత్వం పాడద్ది, పాటలు పాడద్ది, ఎన్నెన్నో. అంత కవిత్వం, ఒక మహాకవిలాగా అక్కడికక్కడే ఒల్లిచ్చేసేది వచ్చేస్తాయంట. ఆమె లోపల అనుభూతి అంత. సరే ఆమెకి చెప్పాలని శ్రద్ధ ఉంది. సరే వస్తాం అన్నారు వాళ్ళు. ఈ వస్తాం వస్తాం అని ఈ ఎండలు ఉన్నాయి అంటున్నారు. సరే వచ్చారు వాళ్ళు. సరే వాళ్ళకి మనం ఆమెను అమ్మనిగా మనం ఆమెకి సుమంగళి పూజ, లేదు ఒక మనం దాన్ని సుమంగళి పూజ అంటారు. ఎవరైనా ఒక దేవతా స్థితిలో సాధనలో ఉన్నప్పుడు మన ఆశ్రమానికి వస్తే అతిథి పూజ అనేది నేను చేస్తా. ఎవరు వచ్చినా మన ఆశ్రమానికి వస్తే వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళు ఉండే స్థితిని బట్టి గౌరవిస్తాం. ఎందుకంటే మనిషే దేవుడు. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపం. ప్రతి స్త్రీ అమ్మనే, ప్రతి పురుషుడు విష్ణువే, నారాయణుడే, ఈశ్వరుడే. అలా స్థితిని బట్టి, సాధన బట్టి. సరే చేశాము. ఆమె బాగా సంతృష్టి చెందింది. మొత్తం వాన పడింది. మొత్తం ఆ, వర్షం బాగా ఒక్క జల్లు పడింది మొత్తం. ఉమ్, అట కొంత ఆడాడ కొన్ని మండలాల్లో మన చుట్టుపక్కల చల్లబడిపోయింది. అంత ఎండ ఉండింది మధ్యాహ్నం. సరే ఆమె ఏదైనా చెప్పాలా బయటకు అనుకుంటుంటే ఎవరు సహకరించటంలా, లెక్క చేయటంలా ఆమెని. ఈమెంది, ఈమె పల్లెటూరు ఆమె, లేదు ఈమె చదువు లేదు, ఈమెందో చెప్తుంది తిక్క తిక్కగా, పిచ్చి పిచ్చిగా, ఏందో అంటది, దేవత అంటది, ధ్యానం అంటది, యోగం అంటది అని అందరూ ఆమెను గౌరవించటం లే. ఎక్కడికన్నా స్వాముల కాడికి పోయినా లెక్క చేయటం లే. సరే ఆమె ఇట్లా అంటే నేను అంత వీడియో అది చెప్పమ్మా, నువ్వు ఏమేమి సాధనం, నీ స్థితి అని 10 నిమిషాలు ఒక 5 వీడియోలు తీయించా. అవి మనం యూట్యూబ్లో పెడదాంలే, ఆమె కూడా ప్రచారంలోకి వస్తుంది. ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి 10 మందికి చెప్పాలా, నేను ఈ జ్ఞానబోధ చేయాలని ఉంది స్వామి అంటే, సరేలే అని పెట్టినాను. అది తీసాం రికార్డు. అది ఒక్కొక్కటి పెడతా ఉంటాం. ఆమె మాట్లాడింది, ఆమెలో ఉండే అంటే
అదంతా ఎట్టుంటదంటే యోగులు వాళ్ళ మాట తీరు, వాళ్ళ భాష, వాళ్ళు అంత వాళ్ళది ఒక టైప్‌లో ఉంటది. అది మనం గుర్తించాల. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజీలో. ఉపన్యాసాలు చెప్పేది వేరు. పురాణాలు కథలు చెప్తే కథల్లో రహస్యమే మనం సాధన. సకల పురాణాలు, సకల వేద శాస్త్రాలలో ఉండే అంతరార్థ రహస్యమే మన సాధన. దాంట్లో వాళ్ళు కథలు చెప్పాలా, కథలు వినేదానికే 99.9% కథలు వినేవాళ్ళే. ఏదన్నా ధ్యానం చేస్తే కదా మర్మాలు అర్థమయ్యేదానికి నేను చెప్పేదాన్ని. అలా తక్కువ మంది ఉంటారు ఈ సాధనలో మనం. సరే, ఆమె వచ్చారు, చేశాము. అది మీకు పెట్టాను, అది చూడండి అందరూ. ఆ ముద్రలు అంతే. ఇంకా నేను తర్వాత లేట్ అయింది తీయటం. నేను సెల్ ఫోన్లో సరే తీద్దాం, ఏందో బాగా వేస్తుందని అట్లా తీసా. ఆ ఎక్కడ మా బొట్టినేళ్ళు పట్టుకుంటుంది కూర్చొని. ఆ బొట్టినేళ్ళు పట్టుకునింది. అట్లా అన్నీ పటా పటా అని ఆ, మెట్లు ఇరుగుతుండయి. అవి ఆమె ఇట్లా చేసేటప్పుడు ఈ బొడ్డు లోపలికి టకటక వెళ్ళిపోతుందని చెప్పింది. తర్వాత ఇప్పుడు నాకు జ్వరం వచ్చినట్టు ఉంటది. ఒక్కోసారి ఫుల్ జ్వరం వస్తది. అప్పటికప్పుడే 2 నిమిషాల్లో జ్వరం ఒళ్ళంతా జ్వరం వచ్చేసినట్టు ఉంటది. మళ్ళీ టక్కన పోద్ది. అట్లా ఎక్కువ జ్వరం వచ్చినట్టు ఉండేది నాకు. దగదగ మండతుంటది ఒళ్ళు. ఇట్లా ఎన్నో సార్లు నేను చూసుండ. అది ఆమెకట్టుందని చెప్పింది. ఈ బొడ్డు టకటక లోపలికి లాక్కోపోద్దయ్యా అని చెప్పింది. అది మనకెప్పుడూ ఉంటది నాకు. ఏదన్నా మంత్రం విన్నా, ఎవరి కాడన్నా ఒక గుళ్ళో అట్ట కూర్చున్నా టక్ టక్ టక్కన వెళ్ళిపోద్ది ఈ విషయాలు చెప్తుంటే గూడా. ఎవరన్నా నాకు ఫోన్‌లో వాళ్ళ స్థితి చెప్తున్నా గూడా ఎళ్ళిపోద్ది. మంత్రం విన్నా ఎళ్ళిపోద్ది కుండలని. ఆ దైవత్వానికి దగ్గరైనప్పుడు గూడా ఇంకొక దైవ శక్తికి మనం ఒక మంచి శక్తివంతమైన టెంపుల్ గాని, స్థలం గాని ఉన్నప్పుడు ఈ కుండల్ని పైకెళ్ళిపోయి ఎన్నుపూసలో నాగుపాములాగా అయిపోతా. అప్పుడు 4, 5 సార్లు జరిగింది. కపిల్ తీర్థంలో, అరుణాచలంలో, ఇక్కడ పోయి కూర్చుంటే కనకదుర్గం కాడ కూర్చుంటానే ఈ కొండలని పైకి వెళ్ళిపోయి స్పీడ్‌గా కింద నుంచి తన్నుకొని అట్లా పైకెళ్ళిపోయి నాగుపాము అయిపోయి ఆడేది. నేను నాగుపాములాగా అయిపోయేది. మంచి అనుభూతి. అదంతా మెలోడియస్ చిట్ 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 అని కూడా వినపడేది. అట్లా కూర్చున్నప్పుడు మన గుళ్ళో గూడా కూర్చున్నప్పుడు ఇంకా ఊగుతా ఉంటది నాగుపాములాగా ఒళ్ళు. సరే, ఇయన్నీ ఆమె చెప్పిన దానికి నా అనుభవానికి బాగుంది. అయన్నీ చెప్పా కరెక్టే అమ్మా, ఇట్టుంటది, ఇట్టుంటదని. సరే, ఆమెని గౌరవించాము. హ్మ్. అమ్మవారుగా మనం ఎవరొచ్చినా మనం పసుపు కుంకాలిస్తాం. సరే, ఆమె ఏమనిందంటే, ఇప్పుడు దాకా నేను అంతా బాగా ఉన్నత స్థితిలో సాధనలో ఉన్నానయ్యా. కానీ నాకొక గురువు గూడా అవసరం. ఇప్పుడు నా విషయం అంతా మీరు చెప్పగలిగారు. నా సబ్జెక్ట్ అంతా, నా సాధనంతా, నా నా స్థితి అంతా మీరు గుర్తించి నాకు వివరంగా చెప్పారు. నాలో ఉండే సాధన స్థితిని గుర్తించి, ఇప్పటికి ఎవరు కూడా నన్ను ఇట్ట దగ్గరికి ఇచ్చి గౌరవించలేదు. అసలు నన్ను గుర్తించలేదు. మీరు నన్ను గుర్తించి నా ఎంత చెప్పారు చెప్తున్నారు కాబట్టి మీరు నా గురువుగా నేను తీసుకుంటున్నాను. ఇంకా ఎవరు అడిగినా నాకు గురువు ఎవరంటే రాజరాజ అని చెప్తాను. ఇంక ఇక్కడి నుంచి మీరే నా గురువు అని అట్లా చెప్పింది. ఎప్పుడూ మనం ప్రాణాయామం చేస్తుండాలా, జపం చేస్తుండాలా, పై చక్రంలోనే ఉండాలి, సహస్రారంలో. అట్లా లైన్ అవ్వాలని. అది మనం అందరినీ ప్రోత్సహించాలా. మనం ఈర్ష్యపడకూడదు. పత్రిజీ కూడా పత్రిజీ కాడి నుంచి మనం తెలుసుకోవాల్సింది పక్కనోళ్ళని గౌరవించటం, పక్కనోళ్ళని మనతో సమానంగా చూడటం, అందరిలో భగవంతుడిని చూడటం, అందరిని భగవత్ స్వరూపులుగా గుర్తించటం ఆయన చేసింది. అందుకే ఆయన అంతమందికి గురువయ్యాడు. ధ్యానపరులు ధ్యానాన్ని నేర్పించగలిగాడు. ఒక్కొక్కరిలో సుగుణాలు. ఆయన అందరు గురువులు పుస్తకాలు అమ్మిచ్చేవాడు. తర్వాత అందరు గురువుల చేత చెప్పించాడు ఆయన, ఈర్ష్యపడకుండా చెప్పిస్తే దానికి పంచాడు అందరికి. దానివల్ల ఆయనకు బెనిఫిట్ వచ్చింది. పిఎంసి ఛానల్ పెట్టి ఆయన ఇంకా అద్భుతంగా అభివృద్ధి అయ్యాడు ఆయన. ఇంకా పిఎంసి ఛానల్ కూడా 25 కోట్లు వచ్చింది ఒక్క ట్రిప్కే. ఎందుకంటే అందరినీ ఆయన చేసినందువల్ల మేలు జరిగింది ఆయన. ఇప్పుడు చాలా మంది స్వాములు ఉంటారు పీఠాధిపతులు.
నిద్రలేస్తే తగువులే. అఖిల భారత హిందూ మహాసభ అని ఉంది. తర్వాత అఖిలాంధ్ర సాధుపరిషత్, 2 రాష్ట్రాలకి అఖిలాంధ్ర సాధుపరిషత్ స్వాములు ఉంటారు కొంతమంది ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు, తిట్టుకుంటానే ఉంటారు భయంకరంగా ఎక్కడ పోయినా. ఇప్పుడు ఒక సాధు పరిషత్ అని పెట్టారు, నాన్ బ్రాహ్మిన్స్ అని ఏదో పెట్టారు ఈ మధ్య. వాళ్ళు కూడా అంతే, దాంట్లోకి వచ్చేవాళ్ళు కూడా తగువులు రచ్చలు తప్పితే ఏం లేదు ఇక. అంటే ఎందువల్ల అది ధ్యానం చేయనందువల్ల ఈర్ష్యా దేశాలు బావు, రజోగుణం రావణాసురులుగా ఉండరు స్వాములంతా. సాధన లేదు, సంపత్తి లేదు, బాహ్యంగా ఆర్భాటాలు, నదీ స్నానాలు అంటాం, ఈ బాహ్యంగా కుంభమేళ అంటారు, పుష్కరాలు అంటారు, వేషాలు, అన్నదానం అంటారు, ఇట్లా తిరుగుతానే ఉంటారు కానీ కుదురుగా కూర్చోరు. వేషధారణలు తప్పితే ఏం లేదు. సాధనలే. మన భాష వాళ్ళకి మనకు అసలు కుదరదు. వాళ్ళకాడ ఏదన్నా నేర్చుకుందాం అని మనం చెబుదాం అన్నా కూడా అహంకారంతో వాళ్ళు ఏం నేర్చుకోలేరు, అహమ్మ. నిన్న వైజాగ్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒకడు గుర్తించాడు, నేను నేర్చుకుంటాను స్వామి అని చెప్పి, ఆత్మానంద భారతీ స్వామి అని. ఆయన మేమంతా ఒక 100 మంది, 150, 200 మంది కొన్ని మీటింగులకి నేను అటెండ్ అయినా, ఆంధ్ర సాధు పరిషత్. ఆడ మన పాంప్లెట్లన్నీ పంచాం, కానీ ఎవరికి అది అబ్బల. ఆయన ఒక్కడు కొంచెం పూర్వజన్మ వాసన ఉంది, ఆయన కొంచెం పద్ధతులు ఉన్నాయి, నియమనిష్టలు పద్ధతులు ఉన్నాయి. దానివల్ల ఆయన మన ఆశ్రమంకి వచ్చి అది తీసుకున్నారు ఉపదేశం. నా పేరు సంపూర్ణ అండి. మా గ్రామం వెలుగుపల్లి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం. మా గురుదేవులు శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు నాకు మంత్రోపదేశం ఇచ్చారు, ప్రణవ పంచాక్షరి. మంత్రం చేస్తుంటే నిన్న నేను పామ్ అయిపోయినా. అరే ఏంది ఇట్లా 2 సార్లు వచ్చింది అనుభూతి. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి మొత్తం పామ్ అయిపోయి భయమై గడగడ వణికింది. చెప్తే ఏమనుకుంటారో ఏమనే స్థితిలో నేను చెప్పలేకపోయిందండి. నిన్న నేను కూర్చున్న పామునే, నా తలలో ఆ పాము తల, నా కంఠానికి అది కంఠం, మొత్తం నేను ఎంత పొడవు అవుతున్నానో ఈ స్వాదిష్టానం వరకు తోక, నేను పాముని అయిపోయినా. ఆ పడగ మీద 2 పాదాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయట పాము చూస్తే ఎట్లనో నాకు నేనే పాములాగా కనిపిస్తున్నా. ఆ విధంగా అనుభూతి కలిగింది. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఎవరు పెద్ద బ్యాటరీ ఇట్లా కొట్టినట్టుగా పెద్ద సూర్యుడు, తెల్లటి కాంతి ఇక్కడ భ్రూమధ్య మందు. అసలు అది చెప్తే అనుభవిస్తేనే అది అర్థమవుతుంది, కానీ చెప్తే అర్థం కాదండి. అంత కాంతి విరజముతో కాంతి కొట్టిందండి. ఎందుకు ఇట్లా అవుతుంది ఏంది అని నేను అనుకుంటున్నా. ఈ మధ్య ఎవరికైనా ఏదైనా అయినా తెలవటం, పలాని వాళ్ళు ఇది ఇట్లా అవుతారు అంటే పలాని వాళ్ళు అట్లా అని అంటే అది స్పష్టంగా తెలిసిపోతున్నాయి. బాహ్య విషయాలు కూడా ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతున్నాయి అనమాట. అట్లా కలుగుతుందండి అనుభూతి నాకు. అదే అంటే మొన్న కరోనా ముందు నాకు, నేను ప్రాణాయామ మూలాధారానికి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా ఆ, మూలాధారానికి. అది ఆపా, ఎందుకు లేబ్బా ఏడని ఆపితే ఒక 6 నెలలు ఆపేటప్పటికి ఇంకా శ్వాస కిందకి దిగక జీరోకి పోయి ఇంక కిందకి దిగలే. ఎంత ట్రై చేసినా చంద్రస్వరం ఆడిస్తుండే, ఆ సూర్యస్వరం ఇడివిడిగా లాగుతుంటే ప్రయత్నం చేస్తే కాల, అంటే లాక్కులు పడినాయి తెలియదు అప్పుడు మనకు. ఉమ్, సరే తర్వాత నేను 2 స్వరాలు హృదయ కమలాన్ని గట్టిగా బలవంతంగా లాగుతా ఉన్నాను. ఒక నెల 2 నెలలు లాగేటప్పటికి అగ్ని పుట్టేసింది హృదయ కమలంలో. ఆ, పుట్టి తిన్నది కిందకి దిక్క మణిపూరకం కాడ ఉడ్డాణ బంధనం పడి జీర్ణకోశంలోనే అది ఇది అవుతుంది. ఏది జీర్ణకోశంలోనే అది డైజెషన్ అయినట్టు అయిపోయింది నా పరిస్థితి కిందకి దిగక. అంత బలంగా పడింది, 100% లాక్ పడింది. అందువల్ల అది తెలియక అప్పటికి ఒరి ఎట్రా ఇది ఏందిరా అని చెప్పి ఎవరు చెప్పేవాళ్ళు లేరని బాధపడతా ఉన్నా. సరే అవతల చంద్రస్వరం కిందకి చేస్తే అది ఓపెన్ అయిపోద్ది అనే సంగతి మళ్ళీ తెలిసింది. మళ్ళీ సరే దాన్ని మళ్ళీ నేను లోపల అంతర్ముఖంగా ఈశ్వరుడి కాడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం, జరిగింది. అయితే అప్పుడు ఈ ఈ మంట వస్తుంది కదా, నేను కిందకి నొక్కుతుండా పైన నిలబెట్టకుండా. అందుకని ఆమె మా సౌమ్య మేడము అప్పుడు ఏమన్నారంటే, నువ్వు పైకి
పొమ్మని చెప్పినా పైకి పోద్ది, కిందకి పొమ్మన్నా మన సంకల్పంలోనే ఉందన్నట్టుగా ఆమె గుర్తు చేసింది. ఇంకొక ఆయన నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా ఏం చెప్పాడంటే జమ్మల మడుగులో సరే నువ్వు ఎప్పుడు పైనే ఉంటుంటివే, కిందకి దింపుకుంటే కదా శ్వాస కూడా చంద్ర స్వరం కూడా నువ్వు మర్చిపోతుండవు, అమ్మనస్కంలోకి వెళ్ళిపోయావు, నువ్వు ఎప్పుడు కిందకి చేసేవాడివి కదా, ఎందుకు కింద ఆపేసావు, కిందకి ఆపినాక కదా ఈ ప్రాబ్లం వచ్చింది, అది కూడా ఆలోచన చెయ్యి, నువ్వు అసలు మర్చిపోయినవు, శ్వాసే మర్చిపోయినవు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ విద్య అంతా మర్చిపోయినవు, ఎందుకు పైన కూర్చున్నావు, అమనస్కం, ఇది సమాధి, అసలు నీ శరీరంలో మనసు లేదు, నువ్వు అరడుగు పైన ఉంది, ఒక అడుగు ఎత్తులో నిలబడిపోయింది నీ మనసు కానీ ఆత్మ కానీ, ఇవన్నీ కూడా శరీరానికి అతీతంగా అయిపోయింది, నీ దాన్ని తుర్యాతీతం అంటారు, నువ్వు సహస్రారంలో ఉంటే తుర్యాతీతం, అది కూడా దాటి ఒక అడుగు ఎత్తులో 12 ఇంచి పైన వెళ్ళిపోయింది, నువ్వు ఉండేది లేదు, నువ్వు ఎక్కువ చేసేస్తుండవు అని చెప్పి నన్ను ఆయన అరస్తా ఉండేవాడు. ఏంది ఇదంతా, సంసారం ఉంది, ఉద్యోగం ఉంది, ఆశ్రమం ఉంది, ఇవన్నీ ఎట్లా రన్ చేయాలా, ఎంత నేను చూడు నాకు 4 ఆడపిల్లలు, నేను వీళ్ళ పెళ్ళిళ్ళు దీన్ని చేసుకుంటా ఎంత ఇబ్బంది పడుతున్నాను, నేను ఒకసారి అట్ట పై దాకా పోయి మళ్ళీ అబ్బో తట్టుకోలేక వచ్చాను, నువ్వు ఎంత ఆడ నేను ఆయన దగ్గర ఆశ్రమంలో ఉండేది, అలా చిన్న ఆశ్రమం ఉండేది, నేను ఈ ఫ్యామిలీ నెల్లూరుకి వచ్చేసింది, నేను ఆడ జమ్మల మడుగులో జాబ్ చేసేటప్పుడు రూమ్లో ఉండేది లేదు, అక్కడ ఆశ్రమం ఉందని అక్కడ టెంపుల్లోనే 4 లేసి 8 దాకా 4 గంటలకి కూర్చొని ఉండేది. ఏంది నువ్వు గణపతిలాగా కూర్చోండు, ఇంత చేస్తే ఇబ్బంది అయ్యా, ఏందా కొట్టడం ఏంది, సామాన్య ఆడేస్తుండు అని భయపడిపోయావు. అట్లా నేను స్వామి దగ్గర కూర్చొని ఈశ్వరుడి దగ్గర అడిగినప్పుడు అది చెప్పారు. అయితే నేను ఇట్లా కూర్చొని అన్నం తిని వచ్చి మధ్యాహ్నం ఉయ్యాల్లో నిన్న అక్కడ నిద్రనే పోయింటారు, కూర్చున్నా, మాట్లాడుతూనే ఉంటారు. ఉయ్యాల్లో కూర్చున్నా అటు వచ్చి నాకు పెద్ద నాగుపాము, ఒక్క తల నాగుపాము పెద్దది కనపడింది, స్పష్టంగా పొడుగ్గా పెద్దది కనపడింది. అట్లా అన్నం తిని వచ్చి ఉయ్యాల్లో అట్లా కూర్చున్నా, అంటే అట్లా బయట కళ్ళు మూసుకుంటాను, మామూలుగా పాము కనపడింది, ఆహా. అది బయట అంటే నేల మీద అని కాదు, ఉత్త పాము వరకే కనపడింది నాకు, అంటే లోపల ఉండేదే ఒక్క తల అయిపోయిందని, 7 తలలు ఉండాలి కదా, 7 చక్రాలు, అంటే అవునవును. నీకు కింద 5 చక్రాలు లయం అయిపోయింది, ఆజ్ఞ కూడా దాటిపోయింది, 6 తలలు పోయినాయి, 7వ తల సహస్రారం ఒక్కటే నిలబడి ఉంది, 7 తలలు పాము ఉంది కదా మన, అవునండి. అయితే 5 తలలు లేవు, ఒక్క తలే, అంటే సహస్రారంలోనే ఉంది కదా శ్వాస, నాకు దాని అర్థం ఏంది, నాలో ఉండే పామే నాకు కనపడింది, నాగుపాము పెద్దది లావుగా బాగా కనపడింది, అంటే ఒక్క తల ఉంది. అప్పుడు నేనేమనుకున్నా, సరే ఇప్పుడు నాకు శ్వాస 6 ఆజ్ఞకు కూడా అయిపోయింది, బంద్ అయిపోయింది, కింద చక్రాలు బంద్ అయిపోయి ఉన్నాయి, అయితే నేను ఇట్లా పైకే ఉంది కాబట్టి, మనసు పైన ఉంది కాబట్టి ఒక్క తల కనపడింది, ఒక్క తల పాము అంటే సహస్రారంలో ఉన్నట్టు పరమహంస అని అనుకున్నా. రెండో రోజు మళ్ళీ అట్లా అన్నం తినొచ్చి మళ్ళీ కూర్చున్నా ఉయ్యాలి మధ్యాహ్నం, అప్పుడు నా లోపల నా ఎన్నుపూస మాత్రమే కనపడుతుంది, బారెముకలు కనపడుతుంది, మాంసం కనపడలే, బారెముకలు బాగా కనపడుతుంది, ఎక్స్రే తీస్తే ఎట్టుంటది అట్లా అవునవును. బారెముక కనపడుతుంది, దాంట్లో ఎన్నుపూస, ఆ ఎన్నుపూస ఉందే లావుగా కనపడుతుంది, బాగా 3 ఇంచి లావు, పాము అక్కడ ఉంది హృదయ కమలం కాడ తల, నేనేమన్నాను పైకి వెళ్ళిపోమ్మని చెప్పా ముందు రోజు, ఒక 2 రోజుల ముందు, నేను హృదయ కమలానికి కిందకి నెడుతున్నాను కదా, అందువల్ల అగ్ని వస్తుంది, చాలా రోజుల నుంచి కింద హృదయ కమలానికే 2 సంవత్సరం చేస్తే అగ్ని వచ్చింది కదా, నువ్వు పైకి వెళ్ళిపో సహస్రారానికి, నాకు ఆ ప్రాబ్లం పోద్ది అని చెప్పుండ 3 రోజుల కిందట సంకల్పం చేశా, అందుకు ఆ పాము కనపడింది ఒకరోజు, రెండో రోజు హృదయ కమలానికి కాడికి వచ్చింది, మరి అక్కడి నుంచి నేరుగా ఎన్నుపూస మాత్రం క్లియర్ కనపడుతుంది, దాంట్లో పాము తల పెద్దది, బాగా లావు పాము కనపడుతుంది క్లియర్గా క్లోజప్ లో, అంటే జూమ్ చేస్తా మనం ఏదైనా జూమ్ లాగా
మాంసం ఏం కనపడటంలే, బారెముకలు ఎన్నుపోస హృదయ కమలం. ఆడ ఆగినామె పైకి వెళ్ళిపోయింది పాము. అక్కడ ఆగి మనం చెప్పాం కదా పైకి బొమ్మని, పొమ్మని చెప్పిన. పాము ఆడ నుంచి నాగుపాము సహస్రారానికి పోయింది. అయితే తర్వాత కదా మనం చంద్రస్వరం ఖచ్చితంగా ఆడియాలి యోగి. సమస్వరం ఎప్పుడు ఆడిస్తుంటే అగ్ని పెరిగిపోయి హీట్ వస్తుంది బాడీ. అది ఎట్టుంటది, జ్వరం వచ్చినట్టుగా హీటు. అప్పుడు ఒక 2-3 నిమిషాలు ఆ పీక్లోకి వస్తుంది బాడీ అంతా, ఒక టెంపరేచర్ లాగా. మళ్ళీ పోద్ది, 1 నిమిషం ఉంటుంది, ఒక్కొక్కసారి తగ్గిపోద్ది. తర్వాత ఈ ఈ నావి కూడా టక్ టక్కున లోపలికి లాక్కొని పోద్ది. చిక్క 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 2-3 స్టెప్పుల్లో లోపలికి వెళ్ళిపోయి పొట్ట ఆడుండే గ్యాస్ అంతా జీర్ణకోశంలోకి వస్తుంది, తేపుల రూపంలో బయటకు వచ్చేది. అంటే ఇమీడియట్ జరిగినప్పుడు ఏం చేయాలా, తేపుల ద్వారా బయట తీయాలా, లేదా సతలాయించుకోవాలా. చంద్రస్వరం ఆడిచ్చి కిందకి దింపేసేయాలి. ఆ కుండలిని లోపలికి పైకి పోయింది అనుకో టక్కన, అప్పుడు ఈ నాభి లోపలికి వెళ్ళిపోద్ది. ఏం బంధనం అది, ఒడ్డాణ బంధనం పడిపోతుంది. ఒడ్డాణ బంధనం పడిపోతుంది టక్ టక్ టక్. ఏం మంత్రం విన్నా అది అట్లా వచ్చింది. తర్వాత నాకు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారు, అంటే వాళ్ళ సమస్యలు చెప్పారు నాకు. నేను చెప్పినాక వీడియో రాజేశ్వరి వాడిని చెప్పినాక కరోనా అప్పుడు, తర్వాత మాకు ఓంకారం వింటే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, కుండలిని పైకి వెళ్ళిపోతుంది, తల జిర్రుని తిరుగుతుంది. మా గురువు పేరు చెబితే చాలు, మా గురువుని ప్రార్థన చేస్తే చాలు, ఒక ఆమె కుండలిని బొడ్డు టకటక లోపలికి వెళ్ళిపోవడం, పైన సర్రని తిరుగుతుంది, హై కరెంట్ వస్తుంది, ఓల్టేజ్ ఎక్కువ అయిపోయి తట్టుకోలేకపోతుంది, బాడీ అంతా కరెంట్ పాస్ అయిపోతుందని ఒక 10 మంది దాకా నాకు చెప్పారు. నేను చెప్పిన వీడియోలు విని ఇట్లా ఉంటుందని. అంటే ఈ అనుభవం కలిగిన వాళ్ళు ఇప్పుడు 3,000 మంది నాకు వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు. వాళ్ళ కిందకి చంద్రస్వరం ఆడించుకోండి, ఎక్కువ మామూలు స్థితికి వచ్చినాక మళ్ళీ పైన ధ్యానం ఆపొద్దు, ధ్యానం చేసుకోండి. ధ్యానం చేయాలా, ధ్యానం ఆపకూడదు. ఎందుకంటే మనం పరమాత్మలో ఉండాలి, కింద చక్రాల్లో ఉండకూడదు. కింద చక్రాలకి మనం జస్ట్ ఉత్తర దక్షిణ సంసేవిత, పైన కింద ప్రాణాయామం చేయాల్సిందే, కానీ సమంగా సేవించాలి. ఎంతసేపు, అప్పుడప్పుడు కిందకి దింపాలి. చంద్రస్వరం ఆడిస్తుంటే చాలు. చంద్రస్వరం అప్పుడప్పుడు గుర్తుగా అందరూ, నాకు తప్పదు, నేను శ్వాసలు లయమైపోయి కొన్ని సంవత్సరాలు అయింది కాబట్టి, నాకు ఎన్నో ఏళ్ళు అయింది కాబట్టి, 35 ఏళ్ళ కిందట 86 జనవరి నుంచి శ్వాస లయమైంది కాబట్టి, తక్కువ ఆడుతుంది కాబట్టి, నేనే కిందకి ఆడిస్తున్నాను కాబట్టి ఉదయం పూట 3 గంటలు 4 గంటలు సరిపోతుండింది. మిగిలిన టైము 4-5 మెలకు వచ్చినాక 2 స్వరాలు మూలాధారానికి సమస్వరం చేస్తామంటే ఎక్కువ 2 hours అట్లా, ఇంకా అది సరిపోయేది నాకు. ఇంకా నేను సహస్రారంలో పెట్టి ఎప్పుడు ఎక్కడున్నా, ఏ కాలేజీలు ఉన్నా, ఏ అనంతపురం, డోను, కడప, జమ్మలమడుగు, తిరుపతి ఆడున్నా, 2 సార్లు తిరుపతి పోయినా. ఇక్కడ ప్రిన్సిపాల్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా ఆఫీసర్గా లాస్ట్లో పోయినా. నాకు ఆ ప్రిన్సిపాల్ టేబుల్ మీద అవి ఉంటాయి, కంప్యూటర్ అవి. దాంట్లో ఈ రాయబారం, కృష్ణుడు పద్యాలు, ఈ బ్రహ్మంగారు తత్వాలు ఇవి పెట్టుకొని వింటా ఉండేది. ఇంకా కుండల్ని పైకి పోయి తేపులు తేపులు అబ్బో లాక్ పడిపోయి హృదయ గమనంలో మంట వచ్చేది. ట్రైన్లో వస్తా అంటే ఒకసారి అట్లా నిలబడి ఉంటే కుండల్ని పైకి వెళ్ళిపోయింది. కూర్చుందాము, నేను నిలబడలేకపోతున్నాను, గ్యాస్ ఎగదన్నుతుంది పైకి, నిలబడి ఉంటే కుండల్ని పైకి వెళ్ళిపోతుంది అని అనిపించి ఎట్ట చేద్దాం అని, ఇంకా గ్యాస్ పైకి పొట్టలో పేగు లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి, బొడ్డు అనుకుంటుంటే ఎవరో ఒక ఆయన నా పక్కన, నేను నిలబడి ఉన్నాను, అది ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ జనశతాబ్దం ఒంగోలు నుంచి వస్తున్నాం. నాతోటి చాలా మంది ఉంటారు కదా రోజు వచ్చేవాళ్ళు, ఆఫీసర్లు, ఆ నుంచి ఉద్యోగస్తులు. అంటే ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆయన, నా పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఒక ఆయన పైకి లేచి మీరు కూర్చోండి అన్నాడు. నేను అడగల ఏంలే, ఇది ఎప్పుడు నాకు ఇబ్బంది అయిందో ఆయన లేచేసి పక్కకు వచ్చి మీరు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టేశాడు. కూర్చున్నాక మన చంద్రస్వరం అట్లాగా ఆడించుకుని ఆమెని ఇట్లా కొంచెం గ్యాస్గా ఉంది అన్న. ఆయన చక్కన జోబిలో నుంచే ఇన్నో ప్యాకెట్ ఇచ్చాడు. నీకెందుకు అంటే నాకు గ్యాస్ వస్తుంది, గ్యాస్ వస్తుంటే నేను పెట్టుకొని ఉంటాను అన్నాడు ఆయన. అంటే అందరు చాలామంది అట్లా ఉంది ఇది. తర్వాత ఎందుకు ఆడ నేను రోజు పోయి కూర్చోవటం ఆఫీసులో,
ఏమన్నా ఉంటే సంతకాలు పెట్టడం, ఈ మంత్రాలు వింటున్నందువల్ల అది ఆ, పైకి వెళ్ళిపోవటం, లాక్కు పడిపోవటం, వడ్డానం పొందడం, ఆ ఇబ్బంది అనేది అక్కడ చవి చూసా. అప్పుడు కొంచెం ఉదయం లేచి ఉదయాన్నే ఒక 6 కిలోమీటర్లు అట్ట సైకిల్ కూడా ఉదయాన్నే తొక్కితే ఆడ నాకు బాగుంటుండింది. అప్పుడు డ్యూటీ చేసేటప్పుడు మళ్ళీ ట్రైన్ టైంకి వచ్చేది 8:30కి. అట్లా పోయి ఉదయాన్నే సైకిల్ తొక్కేసేసి అప్పుడు కింద సైకిల్ తొక్కినప్పుడు శ్వాస ఆడద్దు కదా, అప్పుడు అవునండి. సరిపోతుంది. కానీ ఈ ప్రాణాయామం అనేది ఉదయం చేస్తుంటే సరిపోయేది ఆ రోజు అంతటికి. ఎప్పుడు ఆపామో ఆ ప్రాబ్లం వచ్చేసింది, అంటే జీరోకి పోయింది, లాక్కులు పడిపోయింది. అందుకని అందరూ, మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే, ఎనీ టైము ఎవరికైనా ఊపిరి కిందకి దిగలేదు, శ్వాస మన పైనే ఉందంటే ధ్యానం చేసే వాళ్ళకి అది అలవాటు అయిపోతే పైనే కూర్చుంటది. కుండలిని యొక్క విశేషం ఏంటంటే, నువ్వు సహస్రారంలో అలవాటు చేసావా అక్కడే ఉంటది. కింద మూలాధారానికి చేస్తే కిందకు వస్తుంది ఆమె చంద్రస్వరం. ఇప్పుడు అమ్మగారి ఇంట్లోనే ఉండి మనకు ఎక్కువ రోజులు ఏమైపోద్ది, అమ్మగారి ఇంట్లోనే ఉండాలా, అత్తగారింటికి పోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఉంటే. అందుకు ఉండకూడదు అమ్మగారింట్లో. ఆ అమ్మగారింటికి కోడలు లౌకికంలో చెప్తున్నా, ఇప్పుడు అదే అదే కోడలు అత్తగారింట్లో ఉండాలి కదా మామూలుగా. కరెక్ట్ అంటే అండి. భర్త దగ్గర ఉండాలా, వాతావరణానికి అలవాటు పడిపోతారు, వాతావరణానికి భర్త అలవాటు కాదు పడిపోతారు. ఉండాలా. ఇది ఆపోజిట్ ఇది. ఇప్పుడు భర్త ఏమో భర్తని విడిపోయింది, కిందకు పోయింది ఆమె. భర్తను వదిలి ఆడపోయింది, కింద పోయింది పుట్టింటి ఆమె పుట్టింటికి వెళ్ళింది. మూలాధారానికి. ఆమె ఆడ ఉండాలి న్యాయంగా, పైన ఉండాలి, భర్తతో కూడుకోవాలి కదా. ఇట్టో వయసు వచ్చినాక పెళ్లి చేస్తాం బయట మనం. అవును అంటే అవును. లౌకికంలో ఆపోజిట్ ఇది. లౌకికంలో మనం ఆమె పుట్టింది అమ్మగారి ఇంటికాడ, ఆ, తర్వాత భర్త దగ్గర పోద్ది. కానీ భర్త కాడ ఉండాలనేది న్యాయం కదా. అట్నే ఈమె కూడా పైనే ఉండాలా. ఎప్పుడు మన మనసు పైన పెట్టి నువ్వు కూర్చుంటే, పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటే పెళ్లి కూతురు వచ్చి కూర్చుంటది. నువ్వు బయట ఆలోచనలు బాహ్య విషయాలు ఆలోచన చేస్తా ఎప్పుడు బయట ఉంటే కాదు. నువ్వు ఏమన్నా చేసుకో, ఏ ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, ఎన్ని పనులన్నా చెయ్యి, 70 పనులు చెయ్యి, ఎక్కువ నువ్వు మనసుని సహస్రారంలో నిలుపుకునేదానికి ప్రయత్నం చేయాలా. అదే పురుష ప్రయత్నము, అదే పురుషత్వము. స్త్రీ అనేది లేదు, పురుషుడు అనేది లేదు, శరీరాలు ఇయ్యి. అసలు శరీర భ్రాంతి అనవసరం. ఇప్పుడు నేను పురుషుడిగా పుట్టినా నా సాధన చేస్తున్నా. ఇప్పుడు నాకు భార్య వచ్చింది, పద్మావతి అమ్మగారు. ఇప్పుడు ఏమి మొదట నా భార్య అనుకున్నా. పూలు అన్నీ నేను ఎన్ని పూలు తెచ్చినా పటానికే పెట్టాలి, అమ్మనిగానే పెట్టాలి. శ్రీచక్రం మీద పోసి ఆ ఖడ్గమాల, త్రిశతి, సహసన అదే పిచ్చి. ఇంకొక మోరు ఇచ్చేదానికి ఇష్టపట్టేదిలే నాకు. ఎందుకు, అమ్మడిని పటంలో ఉంది, ఏడే ఉందని ఆ పిచ్చి, ఆ ఇది. తర్వాత ఏమైంది, కొద్ది రోజులుగా ఉపాసనలో నేను అమ్మడిని ఉపాసన, నాలోనే ఉంది అమ్మడిని అనే భావన. తర్వాత ఏమైంది, ఈమె అందరిలో ఉంది అని తెలిసింది. అందరిలో ఉందన్నప్పుడు ఇంక ప్రతి ఒక్కరిలో అమ్మడిని నేను చూస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ఈశ్వరుడు, ఈయన కూడా ఆత్మస్వరూపుడే, కాబట్టి రజోగుణంలో ఉన్నాడు. త్రిగుణాలు ఉన్నాయి కదా మనలో. నేను అవును త్రిగుణాతీతుడిని కదా. త్రిగుణాలు లేవు, శ్వాస లేదు, మనసు లేదు మనకి. ఆత్మస్వరూపంగా ఉన్నాం. ఆ రాముడు ఎంత, కృష్ణుడు ఎంత, అట్లే నేను. ఎవరైనా మీరు కూడా అంతే. మీరు కూడా సాధనలో పైనే ఉండి శ్వాస లయం అయిపోతే కిందకి ఆడకుండా నువ్వే ఆడిస్తుంటే నువ్వే పరమేశ్వరుడు. ఆడిచ్చేవాడు పరమేశ్వరుడు. త్రిమూర్తుల్ని, త్రిగుణాలు నీ స్వాధీనంలో ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఆమెకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు ఆమె అమ్మడిని, ఆమె అమ్మవారు, ఆమె రాజరాజేశ్వరి కనపడుతుంది. ఓయమ్మ నాకు సహాయం చేయని వచ్చింది, నువ్వు ప్రాణాయం చేయి, ధ్యానం చేయి అంటే నేను కూడా చేస్తే నీలాగా కూర్చుంటే ఎవరు అని అంటది. కానీ ఆమె దాంట్లోకి వస్తుందంట. అడిగినా నేను ధ్యానంలో అడిగితే వస్తుంది, ఇప్పుడే కాదు కొంత టైం పట్టద్ది, వస్తుంది. కాకపోతే ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. ఆ అవునండి. ఆ లోపల డస్ట్ నిలబడిపోతుంది కదా, కార్బన్ డైఆక్సైడ్, అది ఆడిస్తే వస్తుంది. అందుకని నేను చూస్తున్నా బంధువుల్ని, వాళ్ళని. వాళ్ళు మన వీడియోలు చూడరు, మన లోకంలోకి రారు. వాళ్ళు నిద్రలేసి వ్యాపారాలు, వాళ్ళు పంటలు పండి వాళ్ళ పిచ్చి వాళ్ళది. వాళ్ళు మన మాట వినటంలే. నేను వాళ్ళ కాడికి పోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నా. మనం ఒకరితో పళ్ళైకన ఇవన్నీ లేవు. శరీరంతోనే బాంధవ్యం, శరీరంతోనే నశించిపోద్ది అంట బాంధవ్యం. ఆత్మశక్తి మనం ఉండాల్సిన స్థానం మన కైలాసగిరి మంది. మన పీఠమే కైలాసగిరి. ఎవరు మామూలు వాళ్ళు రాలేరు, త్రిగుణాలు ఉండేవాళ్ళు అక్కడికి అడుగు పెట్టలేరు. రజోగుణం, తమో గుణం వాళ్ళు రాలేరు. ఎవరు వస్తారు, అందరూ
త్రిగుణాతీతులుగా ఉండేవాళ్ళు వస్తున్నారు, విభూషణ్ లాంటి వాళ్ళు వస్తున్నారు నా కాడికి. అయితే వీళ్ళు ఎవరైనా రాని, ఒకరో ఇద్దరు వస్తూ ఉంటారు, 2 రోజులు ఒక రోజు ఉండి ధ్యానం చేసుకుపోతుండ్రు. ఎవరైనా రాని, అంతవరకు ఈ క్లాసు. పిహెచ్డి అంటే రాష్ట్ర స్థాయిలో ఎంతమంది ఉంటారు? ఎలిమెంట్ స్కూల్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? హై స్కూల్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? కింద క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గుళ్ళు గోపురాలు టెంకాయలు దద్దోజనం పులిహారు దీంతోనే సరిపోద్ది. అందుకని ఇవన్నీ మనం కట్ చేసుకుంటుండాల. అది మానసికంగా అమ్మన్నే చేస్తుంది. ఆ ఈశ్వరుడే నిన్ను సరైన దారిలో పంపిస్తాడు. మనం మంత్రం ఉండాలా, ప్రాణాయామం ఉండాలా, ధ్యానం ఉండాలా. ఈ 3 నువ్వు జపం చేసుకుంటూ చక్రాల మీదే ఉండాలా, రోల్ అవుతుండాలా, ప్రాణాయామం చేసుకుంటుండాలి. ఎక్కువ ఇబ్బంది అంటే చంద్రస్వరం చేసుకుంటుంటే ఫ్రీ అయిపోద్ది బాడీ అంతా, డైజెషన్ అవద్ది. నాభికి చేసుకుంటే మధ్యాహ్నం సాయంత్రం ఉదయకమలానికి గుండె బాగా పనిచేస్తుంది, క్లీన్ అవద్ది. గుండెలో నరాలు అవన్నీ బాగా పనిచేస్తాయి, హార్ట్ రెడ్ అయిపోద్ది బాగా. షుగర్ పాయింట్ ఇప్పుడు నేను చేసుకున్నాను కదా, నాకు ఒక నరం డ్రై అయిపోయినా కూడా దాన్ని మళ్ళీ సంకల్పం పెట్టి మొన్న 4 నెలల కిందట అన్నం మానేసి మళ్ళీ కొత్త నరం పుట్టింది కదా. ఇప్పుడు అంతా వాళ్ళు దివ్య దృష్టితో చూసి చెప్పేశారు, స్కాన్ చేయించుకో కావాలంటే అని ఛాలెంజ్ చేశారు. మళ్ళీ షుగర్ పాయింట్ కూడా ఓకే అయిపోయింది నాకు. ఎంత 2 నెలల్లోనే సెట్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ తగ్గిపోతుంది. ధ్యానం వల్ల మాత్రలు అయిందా? మానేమని. ప్రాణాయామం ఆ, వల్ల అయిందా? ధ్యానం వల్ల అయిందండి? ప్రాణాయామే, సంకల్పమే అంత లోపల రిపేర్ చేసేది ఈశ్వరుడే. సంకల్పం పెట్టాల, నాకు ఈ నరం కావాలా, ఈ పార్ట్ ఇబ్బంది ఉంది, ఈ నొప్పి తగ్గాల, ఏదైనా లోపల క్లీన్ అంతే. ఎక్కువ మనము యజ్ఞాలు పూజలు మంత్రాలు ఉపన్యాసాలు చెప్పి చెప్పి షుగర్ వస్తుంది. అంటే ప్రాణశక్తి తగ్గిపోతే బాడీలో వీక్ అయిపోతాం. ఇప్పుడు తగ్గిపోతుంది. ఇదంతా లాసే కదా నాకు. నేను అందరితో మాట్లాడేది, బయట ఎవరన్నా ఫోన్ చేస్తారు మాట్లాడతారు. ఇప్పుడు మొదట ధ్యానం అని గురువు అని వస్తారు, తర్వాత చిన్నగా ఆటోమేటిక్గా ఏమవుతాయి, వాళ్ళు మనకు అప్పుడప్పుడు మాట్లాడతా కొన్ని సబ్జెక్టులు చెప్తారు ఇళ్ళల్లో. దానికి మనం క్లూ చెప్తాం. నీకు అర్థమైందా? అవునండి. ఇప్పుడు ఇప్పుడు అమ్మా ఈ మంత్రం చేసుకో, నువ్వు లోపల దైవశక్తి పెరగద్ది, నీ పనులు కూడా జరుగుతాయి బయట. అంటే ఇహపరాలలో వస్తుంది ఇది. ఈ మంత్రం ఏంటంటే ఇహం పరం. ఇహంలో కూడా నీవు సక్సెస్ అవుతావు, పరంలో కూడా మళ్ళీ 2 మంత్రంలో ధ్యానంలో ప్రాణాయామంలో ఇహపరాలలో నువ్వు శరీరం వదిలినప్పుడు దివ్యమైన ఆత్మగా పోతావు. మళ్ళీ జన్మలో ఉంటే అద్భుతమైన కుటుంబంలో పడతావు, కోటీశ్వరుడిలో పుట్టి సాధన చేస్తూ దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ గుళ్ళు గోపురాలు కడుతూ పెద్ద పెద్ద సందాలు ఇస్తూ గుళ్ళు గోపురాలకి నువ్వు అట్లా పుడతావు మళ్ళీ. లేదా ఒక పీఠాధిపతిగా పుడతావు. చిన్న పీఠంలో పుట్టొచ్చు, పెద్ద పీఠంలో. నువ్వు పెద్ద యోగి ఉంటే చిన్న పీఠంలో పుడతావు. కొత్త పూజలు మంత్రాలు పూజలు ఉంటే పెద్ద పీఠాల్లో పడతావు. ఇప్పుడు కంచి, ఆ శృంగేరి పెద్ద పీఠాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పూజలే, నిద్రలేసి పూజలు చేసుకుంటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. యోగం కావాలంటే ఇప్పుడు మనలాగా ఉండాలి. జనం మళ్ళీ మనకి, నాకు ఇప్పుడు అర్థమైపోయింది. జనం వచ్చారు, నువ్వు రోజు 10 కుటుంబాలు వచ్చినా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరినే ఉండరు కదా, గురువు ఉన్నాడని వస్తారు. స్వామి ఇది మాది ఇది అని వాళ్ళతో నేను మాట్లాడితే నా ఎనర్జీ పోతల్లా, నేను మౌనంలో పోబడలే. ఇప్పుడు నైమిసారణ్యం ఖాళీగా ఉండేది అప్పుడు, తపస్సుకే అది, తపస్సు చేసుకునే దానికి. ఇప్పుడు అట్లా ఆ జనం ఎక్కువైపోయారు, పూజలు పునస్కారాలు ఎక్కడ క్షేత్రాలు, భైరవకోన ఫ్లోటింగ్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అది ఒకప్పుడు తపస్సు చేసుకున్నది ఒక ఋషి. అట్లా మన పీఠం ధ్యానానికే ఇది, మౌనం అంతే. ఇప్పుడు కంచికి పోతారు, ఇక్కడ కొరటాల పీఠం అట్లా పోతారు కొంతమంది. వాళ్ళు పూజలు శ్లోకాలు పద్యాలు మంత్రం చెప్పమంటే చెప్తారు, భైరవ మంత్రం ఏ అవును. ఒకటి శివ మంత్రం. కానీ తలెచ్చి వాళ్ళు బయలుకి రా. 2 రోజులు 3 రోజులు పలకరంట. ఆశ్రమం ఎదురుగా పోతే లేవని. ఆడే ఉండాలి వాళ్ళు. అక్కడే ఉండి ఆ స్వామి 2 3 రోజుల తర్వాత ఈ అయ్యా పూజారులను భంగపోతారంట. స్వామి కాడికి మాకు పరిచయం చేయి కనపడు. ఆడేంది ఆ మంత్రం చెప్పేదానికి, వాళ్ళేమో యోగమా చక్రాల. ఇప్పుడు ఆ కోతాలపేట అధిపతి ఆ, మాకున్నారు మాచివాళ్ళు రాజశేఖర శర్మ అని, నాకు ఆయన బాగా పెద్ద ఆయన. ఆయన్ని నేను చాలా గౌరవంగా గురువుగా, వాళ్ళిద్దరు దంపతులు ఇప్పుడు లేరు, వాళ్ళ కుమారులు ఉన్నారు. ఆయన రమేష్ శర్మ, ఆయన 50 లక్షలు 40 లక్షల ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి. ఆయన పెద్ద కారణజన్ముడు రమేష్ శర్మ గారు. భలే చేస్తుంటారు ఆయన, యజ్ఞాలు యాగాలు తులాభారాలు ఆ స్వామికి. గురువే అంతే, గురువు మీద, ఆ గురువు మీద నమ్మకంతో నడుపుతున్నాడు ఆయన అంతే. ఆ గురువే దేవుడని. వాళ్ళు అన్ని రాష్ట్రంలో అంతా తిరుగుతూ ఉంటాడు బిజీగా. అంటే నేను వాళ్ళు కూడా ప్రాణశక్తి పెంచుకోవాలా. ఓ స్పీ మంత్రాలు చదివే వాళ్ళు కూడా డబ్బు కోసం చాలా మంది నా కాడ వేద పండితులను చూస్తుండ.
నిరంతరం రష్గా పోయి చెప్పి మంత్రాలు ఆరోగ్యాలు అందరూ ముఖంలో కళ్ళబోయి దెబ్బతిన్నారు. అందుకని మనం యోగ విద్యలో ఉండేవాళ్ళం తక్కువ మాట్లాడాలా, అసలు అవసరం లేదు. నేనైతే దక్షయజ్ఞ వినాశనాయ, నాదైతే నేను కదలలేకపోతున్నా. ఇప్పుడు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే ఉదయం నుంచి పోదాం అనుకుంటే 1 గంటకు పోయినా. మొన్న ఒక రోజు 1 గంట అయింది, నెల్లూరులో ఫైల్ ఉండింది, ఆ ఫైల్ ఆడ ఇయ్యాలి ఎంఆర్ఓ ఆఫీస్లో. అది నేను పోతేనే బాగుంటుందిలే అని నేను వచ్చా. నేను గుడికాడ నుంచి ఇక్కడికి అరగంట ఉదయం నుంచి ప్రయత్నం చేస్తే అమ్మ టిఫిన్లో ఆమె చిన్న ఆమె కలిపేసి అన్నం కూడా అంత పెట్టేసింది, కూర కలిపి చిన్న బాక్సులో మజ్జిగ. నేను అక్కడే తినేస్తానులే ఎంఆర్ ఆఫీస్ కాడంటే, అది వచ్చి 1 గంట అయింది నెల్లూరు వచ్చేటప్పటికి ఎండ. ఇంకా నేను ఆగిపోయా. వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు రావద్దు, శనివారం మేము మధ్యాహ్నం నుంచి ఆర్డీఓ ఆఫీస్ పోతాం, సోమవారం రాను. నిన్న ప్రయత్నం చేస్తే 1 గంట 1:15 గదిలిన గుళ్ళో ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం. సరే అమ్మా ప్రకృతి సహకరించాలా, నాకు ఎండ లేకుండా అనుకూలం చేయాలని. సరే పోయి అప్పుడు వాళ్ళు అన్నాలు తింటా ఉన్నారు 2కి. ఆడికి వెళ్ళిపోయి ఆ ఫైల్ ఇచ్చేసి ఆమె వచ్చా. వస్తే డ్రైవింగ్ చేసేది ఎవరు? అమ్మడిని. ఆ స్వామి ఈశ్వరుడే అమ్మడిని డ్రైవింగ్ చేసేది. అక్కడ మనసు లేని స్థితిలో ఆ డ్రైవింగ్ ఎట్టుంటది? అది ఎంత ఒక విధంగా అదొక టైప్ ఆఫ్ డ్రైవింగ్. అంటే దక్షయజ్ఞ వినాశనాయ, ఏ పని చేయలేము. దక్షయజ్ఞం అంటే నిద్రలేసి ఏ పని, ప్రతి ఒక్కరు ఏ పని చేసినా అది దక్షతతో కూడుకొని, దక్షులే అందరూ. ఈశ్వర యజ్ఞం కాదు, నిరీశ్వర యజ్ఞం అంటారు. దక్షయజ్ఞం అంటే ఏంది? అందరూ దక్షయజ్ఞం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అందరూ చేసే, బాహ్యంగా వంటలు చేసేది దక్షయజ్ఞం. ధ్యానం, ప్రాణాయామం, జపం, ప్రాణాయామం, ధ్యానం, ఈశ్వర యజ్ఞం. నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు జాగ్రత్తగా నువ్వు శ్వాస మీద 2 నాభికి లాగుతా ఉండు, ఖాళీ పట్టున్నప్పుడు. అదే ఈశ్వర యజ్ఞం. ఈశ్వరుని పిలవలేదంట దక్షుడు యజ్ఞం చేస్తే. బ్రహ్మ విష్ణు, బ్రహ్మ విష్ణు అంటే ఎవరు? విష్ణు అంటే శ్వాస, బ్రహ్మ అంటే మనసు. వీళ్ళిద్దరిని పిలిచాడంటే యజ్ఞం. ఆ ఇద్దరు ఉండాలి కదా యజ్ఞం చేస్తే, ఏ పని చేసినా. యజ్ఞం అంటే నిరంతరం నువ్వు చేసే పనే అది. ఓకే. ఇప్పుడు దక్షయజ్ఞం మనకు అసలు ధ్యానం చేస్తే శ్వాస లయం అయితే, మనసు లేని స్థితిలో నువ్వు చేసేదంతా పరమాత్మే కదా. ఇంకా శ్వాస లేనోడు, ఇప్పుడు శ్వాస లయమైంది నాకు, నేను ఆడించుకుంటూ గుర్తుకొచ్చినప్పుడు నాభికి మూలాధారానికి తక్కువే కదా శ్వాస. 3:30 కంటే ఎక్కువ ఆడదు కదా రోజుకి. 21,000 ఆడ 3:30, 21,000 600 సార్లు ఆడితే వాడు బయట పరిగిస్తాడు. వాడిని గొలుసులేసి కట్టేసినా తెంచుకుంటాడు వాడు, తాళ్ళుతో కట్టేసినా ఉన్నాడు. బాహ్యంగా ఏదో ఒకటి చేయాలి, ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని వాడు మనసు ఉండదు. అదే 3:30 అనుకో, పసిబిడ్డ ఆడేస్తే ఆడుంటాడు వాడు, కదలలేడు, మెదలలేడు. అది ఏకత్వం వచ్చేసింది ఇప్పుడు నాకు. ఎవరిని చూసినా ఒకటే, మా అమ్మ అయినా, మా పద్మ అయినా, మా కూతురైనా అందరూ సమానం అయిపోయారు. నాకు శరీరం కనపడుతుందా, ఆత్మ కనపడుతుంది. వాళ్ళ ఆత్మ ఉందా లేదా, ఆత్మస్వరూపులా కాదా, వీళ్ళు ధ్యానం చేస్తారా, జ్ఞానం ఉందా లేదా. జ్ఞానం చేస్తే ఇష్టం, ఎవరైనా జ్ఞానంగా మాట్లాడినా ఇష్టమే. మొన్న మా ఊరికి పోయినా, ఒకటి ఏదో ప్రోగ్రాం ఉంటే, ఆడ మా మేనమామ కూతురు అయ్యా నీ వీడియోలు చూస్తున్నావు, కాకపోతే యూట్యూబ్లో నాకు ఆ లింక్ పెట్టాలా అనింది. సరే నువ్వు పెట్టమ్మా, హై అని పెట్టు, నేను పెడతానన్న. అమ్మాయి నమస్కారం గురుగారు అని పెట్టింది. అంటే మామ స్వామి, మామ స్వామి మామ అంటారు కొంతమంది. అట్లా కాకుండా అమ్మాయి నమస్కారం గురువు గారు అని పెట్టింది. అంటే అక్కడ జ్ఞానం ఉంది అమ్మాయిలో. స్వామి ఒక చెప్ప డౌట్ స్వామి. ఆ, మనం లయంలో చేసేప్పుడు ఆ, సహస్రారాల ఓం చెప్పవలన, ఓం నమః చెప్పవలన? నమః చెప్పినా మంచిదే. ఓం అనే దానికి ఆహా, నమః అంటే నమస్కరిస్తున్నాను, ఓంకారానికి నమస్కరిస్తున్నాను. ఓం ఆహా, అంటే లయము, శ్వాస ఆ, కింద నుంచి మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాల్లో క్లీన్ చేసుకుంటూ రావటం, శ్వాసను బయటికి తెచ్చేస్తున్నాం. ఆ ఆ, శ్వాసే విష్ణు. ఆ శ్వాస ఉమ్, వల్లే మనసు, అది ఆ, లోపలికి దిగితే బ్రహ్మ, ఆడున్నంచేపు yes, విష్ణువు. ఆడ ఉమ్, తీసి ఖాళీ చేసేస్తే ఈశ్వరత్వం వచ్చినట్టు. పైన yes, అకార ఉకార మకారం ఆ ఉమ్, మా అందే మనం ఓం అన్నప్పుడు ఆ ఓం అనాల, ఆ ఓం అనాల. అవు,
ఆ సరే సార్. మన లా అన్నప్పుడు మూలాధారం స్వాదిష్టానం గాలి లాగేయాలి బయటికి. అన్నప్పుడు నాభిలో గాలి అంతా బయటికి లాగాల. మా అన్నప్పుడు హృదయం కంఠంలోకి బయటికి లాగాల. అప్పుడు ఈశ్వరుడనే ఓంకారం నువ్వు చేసిన మరుక్షణం ఈశ్వరత్వంలో పొందినట్టు నువ్వు ఓం అని సరే సార్. చేసావనుకో, ఓం మన గాలంతా నకసిక పర్యంతం శరీరంలో గాలంతా బయట తీసి ఆపావనుకో 10 సెకండ్లు, ఆ సరే 10 సెకండ్లు నువ్వు ఈశ్వరుడి, పరమేశ్వరుడి, సరే స్వామి. శ్వాస సరే లేని స్వామి. స్థితి. సరే అదే స్వామి. ఓం అంటే ఈశ్వరుడు కదా, నమః అంటే అవును. ఆ మొత్తం మంత్రాన్ని నువ్వు నమస్కరిస్తున్నట్టు. మంత్రం సరే అంతా స్వామి. పైనుంచి కిందకి పైనుంచి కిందకి సృష్టి స్థితి రెండు ఒకటే, పైనుంచి కిందకే. ఉమ్. లైవ్ అంటే కింద నుంచి పైకి, సృష్టి స్థితి పైనుంచి కిందకి రెండు, లైవ్ అంటే కింద నుంచి పైకి. ఆ మొత్తం మంత్రం ఓంకి వచ్చారాం, లయం అయిపోయాం. మళ్ళీ ఓం నమః అంటే నమః అంటే నీకు నమస్కరిస్తున్నాను ఓ సరే ఈశ్వర, స్వామి. ఓ సరే. రాజరాజేశ్వరి అని నమః అనుకోవచ్చు. అప్పుడు ఎన్ని అక్షరాలు వస్తుందంటే మొత్తం 32 అక్షరాలు. అది ఓం సరే. నమః 28 కాదు, 32 వస్తాయి. సరే అదే స్వామి. ప్రధానంగా చేసుకునేదే ఇది. బ్రహ్మం గారు వెంకటేశ్వర స్వామి మొన్న కాలం అయ్యారు కదా, కరోనా అప్పుడు హార్ట్ అటాక్ ఆయన. అవునండి. ఆయన కరోనా వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. వెంకటేశ్వర ఆ, స్వామి నాకు మంచి ఫ్రెండ్. అది నేను చెప్తా కదా, ఆయన మీకు చెప్తా మళ్ళీ, నేను సరే ఒక్కొక్క స్వామి. క్లాస్లో చెప్తా. అది సరే సరే. అయితే స్వామి. లేట్ అయిపోయింది పాపం. అంత వంటలు చేసుకునే వాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు అంటారు. మళ్ళీ అవునండి. అది రేపు నాకు చెప్తే నేను చెప్తాను. వాళ్ళు కూడా సరే అదే స్వామి. చేసింది. బ్రహ్మం గారు వాళ్ళు కూడా చక్రాల మీదేనంట. ఆయన చెప్పాడు నాకు, పైకి కిందకి కిందకి పైకి ఇదేనయ్యా, మేము 2 గంటలు పట్టద్ది ఇదంతా చేసుకుంటే అనుష్ఠానం, ఇదే మా గురు పరంపర, బ్రహ్మం గారి పరంపర అని చెప్పాడు ఆయన. అది నాకు అవునండి. గుర్తు చేయండి. సరే అయితే ఆరు సరే. మంచిది, నదుల శుభం. మీద అంబై ఉందన్న, 6 నదుల మీద అంబై ఉందన్న, అంబతో దుర్గాంబ ఆటలాడునన్న, ఆ ఆటలో మంచి అర్థం ఉందన్న, అర్థం ఎరిగిన వాడు హరిగురుడయన్న, పంచాక్షరి మంత్ర పఠన చేయన్న, పఠన చేసి జయముడు పారిపోవన్నా, పారిపోతే అంబ ఫలమిచ్చునన్న, ఫలము నొందిన వాడు పరమగురుడన్నా. ఇది ఫలం కూడా అంటే అరుణకాంతి జ్యోతి. ఆజ్ఞా అవును. చక్రంలోకి వస్తుంది, అరుణకాంతి జ్యోతి వస్తుంది. అదే ఆరు ఫలం. అంబ అంబ అంటే ఇంకా అరుణకాంతి, ఆ జ్యోతి ఆజ్ఞాలో వస్తే ఫలం ఇచ్చినట్టు. అది నాకు వచ్చింది కదా 88లో. 88లో ఆ జ్యోతి ఆజ్ఞాలోకి వచ్చేది లోపల నుంచి. ఆ చిన్న పాయింట్ పెద్దదవుతా ఆజ్ఞాలు వచ్చి రూపాయి బిళ్ళంతా నిలబడేది. అంబ ఆరు ఫలం ఇచ్చి. నదుల మీద అంబ అయింది. 6 నదుల మీద అంబ అంటే ఇది ఆజ్ఞా చక్రం కదండి. ఇయే 6 నదులు అంటే ఇయే కదా, ఏవే. 6 చక్రాలు కదా. దాంట్లో శ్వాస ప్రాణం ఆ పోతల్లో మూలాధారానికి. చంద్రస్వరం సూర్యస్వరం ప్రాణం కదా పోయేది. ఆ ప్రాణం అవును. నదులు కదా, అదే గంగా యమున అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఉమ్. చంద్రస్వరం గంగా, సూర్యస్వరం యమున. గంగా యమున అవి రెండు మూలాధారంలో కలిస్తే సరస్వతి పుట్టద్ది. ఆడ నీళ్లు కాబట్టి కిందకు పోతాయి. ఇక్కడ ఇది అగ్నిగా మారింది కాబట్టి పైకి వస్తుంది సుషుమ్నాడి గంగ. సుషుమ్నాడే గంగ. జ్ఞాన జ్ఞానం, జ్ఞాన నాడి, సరస్వతి నాడి. సరే, సరే. ఇంకొకసారి చెప్పుకుందాం సరే మళ్ళీ. అండి. అది మీరు రేపు పాడు. రేపు రేపు క్లాస్ అవుతాయని పాడితే దానికి అర్థం చెప్పుకోవచ్చు. సరే, సరే అండి మంచిది. నాయన. ఓం సరే అండి. శాంతి. శాంతి.